డయాబెటీస్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. ఇండియాలో ఈ వ్యాధి సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. షుగర్ రాకుండా కంట్రోల్ చేసుకోవాలి, కానీ ఈ వ్యాధి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలితో డయాబెటీస్కి గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. స్వీట్లతో పాటు కొన్ని పదార్థాలు తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతోంది. మనం తీసుకునే ఫుడ్ కూడా షుగర్ పెరిగేందుకు ఛాన్స్ ఉంది. వైట్ రైస్ రక్తంలో షుగర్ లెవెల్స్ని పెంచుతాయి. ప్రతిరోజు ఎక్కువ మోతాదులో వైట్ రైస్ని తింటే షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది. రాత్రిపూట వైట్ రైస్కు దూరంగా ఉండాలి. బంగాళాదుంపలు ఆరోగ్యానికి మంచివే. వీటిలో అధికంగా స్టాక్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళాదుంపలకు దూరంగా ఉంటే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళాదుంపలను తక్కువగా తీసుకోవాలి. బిస్కెట్లు, పాస్తా, సమోసాలు వంటివి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వీటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వీటిని తగ్గించాలి. వేపుడు పదార్థాలు మధుమేహ రోగుల ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచడమే కాదు, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. డయాబెటీస్ పేషెంట్స్ స్వీట్లను తక్కువగా తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహ రోగులు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువగా పచ్చి కూరగాయలు, పంచదార తక్కువగా ఉన్న ఫుడ్స్ ని తీసుకోవాలి. పిండి పదార్థాలు, వేయించిన ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. తీసుకునే ఆహారంతో పాటు జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా వాకింగ్, యోగా, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.